జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అవునండి, ప్రతి ఒక్కరూ తప్పక తొట్టిల్లెదరు. బైబిల్ కూడా అదే చెప్తుంది, ప్రతి ఒక్కరూ తప్పక తొట్టిల్లెదరు. ఏదో సమయంలో, ఏదో ఒక చోట, ఏదో పరిస్థితులలో, అది యవ్వనంలో కావచ్చు, నువ్వు చదువుకుంటున్న కాలేజీలో కావచ్చు, మానవుడు తప్పక తొట్టిల్లుని బైబిల్లో కూడా చెప్తుంది. బహుకొద్ది మంది తమ జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. మన ఉద్యోగంలో కావచ్చు, మన కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, మనము తొట్టిల్లెదం. అంటే తొట్టిల్లుట అంటే విశ్వాసాన్ని కోల్పోయే సమయం కూడా రావచ్చు. ఒకవేళ గతంలో అలాంటి పరిస్థితుల్లో ఉంటే సంతోషం, దానిని సరిచేసుకొని విశ్వాసాన్ని పొందుకోండి. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. ఎంత మంచి మాట అండి. మనము వెదకి ఆయన దగ్గరకు వెళ్ళలేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆలోచన చేయండి, ఎట్టి పరిస్థితులలో నీవు నేను పరిశుద్ధుడైన దేవుని వద్దకు, నీతిమంతుడైన దేవుని వద్దకు, పరిశుద్ధుడైన దేవుని వద్దకు, నీతిమంతుడైన దేవుని వద్దకు, దహించుచున్న అగ్ని వద్దకు ఎలా వెళుతాం? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదండి. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. అవునండి, మనము ముందు ఆయనని వెతకలేదు, ఆయన మన కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అంత ప్రేమ కలిగిన యేసయ్య మన దేవుడండి. మనం వెతకాలంటే మనం ఎప్పటికీ ఆయనను వెతకలేం. అందుకనే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడండి. అదండి ఆయన ప్రేమ. ఇందాక చెప్పినట్లు జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా అరుదు. మనం బైబిల్లో చూస్తామండి ఎంతోమంది భక్తులను. దావీదు మహారాజు కూడా తొట్టిల్లాడు, పడిపోయాడు, కానీ తిరిగి లేచాడు. అందుకనే దావీదుకు ఇంకొక పేరుంది, నా హృదయానుసారుడు అని. అవునండి, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడు అంటాడు. అవునండి, దావీదు తొట్టిలినా కూడా ఆయన తన క్షమాపణ కోరుకుంటూ తిరిగి ఆయన వద్దకు వచ్చాడు. ఎన్నిసార్లు ఆయన ఏడ్చాడండి, ఎన్నిసార్లు ఆయన క్షమాపణ అడిగాడు దావీదు మహారాజు. మహారాజుగా ఉన్నప్పుడు, మహారాజుగా లేనప్పుడు కూడా ఆయన ఏడ్చేవాడండి. దేవుని వద్ద ఎప్పుడు క్షమాపణ అడుగుతూ తన పాపాలను కడుక్కునేవాడండి. 1-2 సార్లు పాపంలో పడ్డాడు, కానీ సరి చేసుకున్నాడండి. మన జాబితాల్లో కూడా ఒకవేళ మనము తెలిసి లేక తెలియకుండా పాపంలో పడిపోతే ఇదే రక్షణ గడి అని మనము ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలండి. జాగ్రత్త పడి తిరిగి మనము రక్షణలో ముందుకు సాగాలి. రక్షణలో ముందుకు సాగాలి అంటే మనము చేయవలసిందల్లా ఆయన పాదాలను పట్టుకోవడం, ఆయన దగ్గర మన పాపాలను ప్రాయశ్చిత్తం పొందుకొని తిరిగి పరిశుద్ధుడు కావాలండి. అప్పుడే మనము ఆయన దగ్గరికి వెళ్తాం. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాం లోకంలో ఎంతో పాపాన్ని మనం చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు మనం ఎంతో ధన్యులుగా మనము కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోకంలో జరిగే పాపాన్ని మనము చేయలేకపోతున్నాం కదండి. కరెక్టే. విశ్వాసులుగా ఉన్న మనము అంతటి పాపాన్ని మనము చేయడానికి ధైర్యం చాలదా? దేవునికి స్తోత్రం. ఆ పాపాలని మనం దూరంగా ఉంటున్నాం. ఒకవేళ అది పెద్ద పాపం కావచ్చు, చిన్న పాపం కావచ్చు, దేవుని ఎడల ప్రతిదీ పాపమే అండి. అందులో కొలతలు లేవు పాపానికి. కాబట్టి ఆ చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, అవునండి, చిన్న పామైనా పెద్ద పామైనా కట్టితో కొడితేనే చచ్చిపోతుంది. కాబట్టి మన పాపాన్ని ఒప్పుకొని మనము ప్రాయశ్చిత్తం పొందుకుంటే దేవుని దగ్గర తిరిగి రాగలం. ప్రేమగల మా తండ్రి, పరలోకపు మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన, అవును ప్రభా, ఎవరైతే ఏ శ్రమలో ఉంటున్నారో ఆ శ్రమలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ శ్రమ నుండి ఎవరిని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రోగంలో ఉంటున్నారో, ఎవరైతే బాధలో ఉంటున్నారో ఆ రోగాన్ని వారు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అది క్యాన్సర్ కణాలు కావచ్చు, అది కడుపు నొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పి కావచ్చు, వీపు నొప్పి కావచ్చు, షుగర్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా, అవును ప్రభా, ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయండి. ఈ క్షణమే వారికి విడుదల కలుగ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆశీర్వదించండి. సంతానం లేని వారి సంతానం దయచేయండి. పెళ్లి కావాల్సిన వారికి
మంచి లైఫ్ పార్ట్నర్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువు కంప్లీట్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవును ప్రభా మంచి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మనవులన్నీ అతి వినంగా బ్రతిమలాడి యేసు నామ పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.